అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. ప్రతిరోజు టేస్టీ వంటకాలను మీకు అందిస్తున్న మీ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట ఈరోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్తో రెడీగా ఉంది. మరి ఈరోజు కొత్త వంటకాలు నేర్చుకోవడానికి మనం తణుకులో ఉన్నామండి. మరి ఇక్కడే ఉంటున్న శ్రీదేవి గారు మన కోసం టేస్టీ వంటకాలు పరిచయం చేస్తాను అన్నారు. సో ముందుగా ఆవిడ పరిచయం చేసుకుని ఆవిడ పరిచయం చేయబోయే ఆ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ ఏంటో చూసేద్దాం. శ్రీదేవి గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మీ తణుకు మీలానే చాలా బాగుంది తెలుసా? ఓ థ్యాంక్ యూ. ఏంటి తణుకు విశేషాలు? తణుకు అంటే నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. తణుకు గురించి ఫుల్గా తెలియదు నాకు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. సో మరి ఏంటి విశేషాలు, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్. అవునా? సో అంతకుముందు బిఫోర్ మ్యారేజ్ నేను సింగర్. ఓకే, అదే నాకు ఫేస్ చూసినప్పుడు అర్థమవుతుంది, ఎక్కడో చూసాను కానీ ఎక్కడ అన్నది ఐడియా రావట్లేదు నాకు. సో దాని ఎక్కడో కాదు, మీ జీ తెలుగులోనే పార్టిసిపేట్ చేశాను. అయితే జీ తెలుగు అయితే సరిగమప్ప. యా, అందులోనా? ఓకే. సరిగమప్ప బ్యానర్ స్టార్ట్ అయింది మాతోటి. ఓకే ఓకే ఓకే. సో ఏంటి ఆ విశేషాలు ఒకసారి చెప్పండి. అయితే అప్పుడు స్వప్న దత్ గారు కండక్ట్ చేశారు మా ప్రోగ్రాము. చాలా బాగా జరిగిన ఎపిసోడ్స్ మొత్తం అన్ని. రమణ గోగుల్ గారు, కోటి గారు, సునీత గారు యాంకర్, అట్లా జరిగింది. ఓకే, సో చాలా బాగా జరిగింది. చాలా పాటలు, మీ స్వరం ఆల్రెడీ అందరికీ కూడా పరిచయమే. సో పరిచయమే కాబట్టి ఈ రోజు ఒక కొత్త మంచి పాట స్టార్ట్ చేసి దాని తర్వాత మనం వంటను కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇంక ఇలాంటి బోల్డ్ అని విశేషాలు తెలియజేయాలి, పాటలు కూడా పాడేయాలి, ముందే చెప్పేస్తున్నాను. ఓకేనా? సో ఏదైనా మరి స్టార్టింగ్ కి ఏదో ఒక మంచి పాట పాడండి. గణపతి మీద పాట. సరే. మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహన మోదకప్రియం మహాగణపతిం. ఓకే, చక్కగా గణపతిని స్మరించుకుని మనం వంట స్టార్ట్ చేయబోతున్నాం. సో మరి ఏ వంట పరిచయం చేస్తున్నారు? ఈరోజు ఒక స్వీట్ ఐటమ్ తోపా చేస్తున్నాం. తోపా దేంతో? ఇది బియ్యం పిండి. పిండేనా? ఓకే ఓకే. సరే, మరి తోపని మరి ప్రిపేర్ చేసుకుందాము. సో దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. ఓకే. బియ్యం, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, పాలు, యాలకుల పొడి, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసేపు ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. అయితే ముందుగా ఏం చేయాలి? ఈ బియ్యం ముందు రోజు నైట్ నానబెట్టాలి. నీటిలో నానబెట్టి అవి మార్నింగ్ తీసి ఆరబెట్టుకోవాలి. సో 1 day బిఫోర్ నానబెట్టుకుని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ డ్రైగా ఆరబెట్టేసుకోవాలి. డ్రై అవసరం లేదు, మరీ డ్రై అవసరం లేదు, లైట్గా డ్రై. ఈ బియ్యాన్ని ఈ కొబ్బరిని కలిపి మిక్స్ చేయాలి. పచ్చి కొబ్బరి తురుము బియ్యం కలిపి మిక్స్ చేయాలి. ఓకే, మెత్తగా గ్రైండ్ చేసేయాలి. బాగా పేస్ట్ లా చేసేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేయాలి. అది నేను ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను. ఇలా రెడీ అవుతుంది. ఈ 2 గ్రైండ్ చేస్తే ఇలా రెడీ చేయాలి. దీన్ని దోసల పిండిలా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి మనము? నెక్స్ట్ ఇప్పుడు మిల్క్ 1 cup మిల్క్ అయితే 3 cups వాటర్ వేసుకుని ఒకసారి బాయిల్ చేయాలి రెండింటిని. సో స్టవ్ ఆన్ చేసుకుందాం. సో 1 cup మిల్క్కి 3 cups వాటర్. 1 cup మిల్క్ వేస్తున్నాను, ఇందులో 3 cups వాటర్ వేస్తాం. హాఫ్ వేయండి, హాఫ్ ఆ పిండిలో వేస్తాం. చాలు కదా? ఒక ½ cup వేయండి, ఈ పిండిలో వేద్దాం. ఇది ఒకసారి బాయిల్ అయ్యాక కొంచెం హైలోనే ఉంది. మళ్ళీ ఈ పిండిలో ఎందుకు, ఇన్ కేసు లూజ్ అయితేనా? అట్లా కాదు, ఒకసారి మిక్స్ చేసి లాస్ట్ వాటర్ వేసి అందులో వేసేస్తే అయిపోతుంది. సో మరి ఏంటి, ఎవరి దగ్గర నేర్చుకున్న వంట ఇది? మా మమ్మీ నేర్పారు. ఓకే, సో ఏంటి మీ జాయింట్ ఫ్యామిలీ, అత్తయ్య మీరు అందరూ కలిసి ఉంటారా? లేదు, మీరు మీ హస్బెండ్. ఓకే, అందుకే ఆడిసే ఆట పాడిసే పాట. ఒకవేళ అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటే ఎలా ఉందో అంతేనా? చెప్పమనుకున్నా కూర్చోండి.
ఓకే, మరి ఏంటి సరిగమపాలో విన్నరా? టాప్ 6 వరకు వచ్చాను. టాప్ 6 గ్రేట్. సో అంతమంది ఉన్నారనమాట సింగర్స్ మనకి. మరి ఏంటి ఫిలిమ్స్ లో పాడాలి అన్న అంబిషన్ ఉంది, ట్రై చేస్తున్నా. ఓకే ఓకే. సో ఎంతవరకు వచ్చిందో చూద్దాం అయితే. ఇంకా కొంచెం బాయిల్ కావాల్సి వస్తుంది. సో ఇంకా మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మాది రైస్ బిజినెస్. సో అన్నానికి లోటు ఉండదు, అన్నపూర్ణమ్మ. ఓకే, సో బాగుందా మరి బిజినెస్? బాగుంది. మరి ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం అంటే వెళ్ళిపోతూ ఉంటాను, ఆయన వెనకాల తోకలా ఉంటూ ఉంటాను. అంతే కదా. సో ఇదివరకు బిఫోర్ మ్యారేజ్ కూడా జాబ్ చేయలేదా మరి? లేదు, జాబ్ చేయలేదు, చదువుకోవడం, తర్వాత వెంటనే మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ టైం మీరు ఏంటంటే స్క్రీన్ మీద కనిపించారు, సాంగ్ పాడుతున్నారు, అప్పుడు ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? అప్పుడు అంటే నేను చాలా చిన్న పిల్లని అప్పుడు పాడినప్పుడు, అప్పటి నుంచే ఫీల్డ్లో ఉండడం వల్ల ఇంకా భయం అనేది లేదు అసలు. ఓకే, అంటే ఏ ఏజ్ నుంచి మీరు పాడుతున్నారు? ఇప్పుడు నాకు 12 years ఎంతో. బాలుగారి ప్రోగ్రామ్ అది. సో బాలుగారు బాగా ఎంకరేజ్ చేస్తారు కదా, ఇంకా అసలు భయం లేకుండా ఏదో మన తాతగారు పక్కన నుంచున్నారేమో అని పాడిస్తున్నారేమో అన్న ఫీలింగ్ కల్పిస్తారు ఆయన. అలా ఇంకా ఫీల్డ్లోకి అలా ఎంటర్ అయ్యాను. బాలుగారితో కూడా పరిచయం జరిగింది. ఆయన టిప్స్ కూడా బాగా ఇస్తారు, చాలా బాగా. చిన్నప్పటి నుంచే ఆయన ఎలా పాడాలి ఏంటి అన్నీ చెప్పేవారు కదా ప్రోగ్రామ్స్ లో. అలా. అండ్ మీ గురువు గారు ఎవరు? గురువు గారు అంటే అక్కడ మాది అమలాపురం, యాక్చువల్గా అమ్మ వాళ్ళది అమలాపురం. అక్కడే సుబ్బరాయ శాస్త్రి గారు అని ఒక గురువు గారి దగ్గర నేర్చుకున్నాను సంగీతం. ఓకే ఓకే. సో ఏ ఏజ్ నుంచి నేర్చుకున్నారు? 10 years అట్లా. 11. అసలు సంగీతం ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? ఎన్ని ఇయర్స్ పడుతుంది? అది లైఫ్ లాంగ్ అలా నేర్చుకుంటూనే ఉండాలి, అది ఒక మహాసముద్రం. అంతే కదా. ఓకే. సో మనకి మిల్క్ బాయిల్ అని కదా, ఇది ఏంటంటే కొబ్బరిను బియ్యం కలిపిన పేస్ట్ ఉంది కదా, దీన్ని వేయాలి అందులో. ఇది వేయగానే చక్కగా అవుతుంది కదా. కొంచెం కలుపుతూ ఉండాలి అది. ఇది వేసి కొంచెం వాటర్ వేద్దాం ఇందులో. ఉందిగా సిమ్లోనే ఉంచాలి, లేకపోతే ఇలా గడ్డ కింద అయిపోతూ ఉంటుంది. ఏంటి బాగా దగ్గర పడిపోతుంది అయితే? కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు బెల్లం వేద్దాము, బాగుంటుంది స్వీట్. అవునా? ఏ టైంలో ఇది ఎక్కువ పండుగలప్పుడు అది చేసుకుంటూ ఉంటారు ఈ ఐటమ్. రెగ్యులర్ గా పాయసం అది కాకుండా కొంచెం నవరాత్రులప్పుడు ఎక్కువ చేస్తూ ఉంటారు దీన్ని, అమ్మవారికి ఇష్టం బట్టి. ఓకే ఓకే. సో బాగా చిక్కగా అయింది ఇప్పుడు కదా, కుక్ అయింది. ఇదంటే బియ్యం కదా, అందుకు కొంచెం కుక్ అవ్వాలి. అయిపోయింది, రెడీ అయ్యింది ఇది. దీంట్లో ఇప్పుడు మనం 2 cups ఇవి ఒకే కప్లో వేసాను. 2 cups బెల్లం వేద్దాం. ఓన్లీ బెల్లం తోటే అనమాట. సో మనకు కలర్ కూడా బాగుంటుంది అయితే. బాగుంటుంది. సో కలర్ కూడా బాగా కనిపిస్తుంది. ఇది కొంచెం ఒక్కసారి కుక్ అయ్యాక దీనిలో నెయ్యి వేస్తాను. సో ఇంకా ఏమేమి షోస్ ఇచ్చారు మీరు? నేను ఇంకా పాడాలని ఉంది, సై, సూపర్ సింగర్. సో మొత్తం అన్నీ అయినాయి ఏమన్నమాట. నేను అంత్యాక్షరి అన్నిట్లోనూ ఉన్నాను. ఓకే, దీంట్లో నెయ్యి వేద్దాము, యాలకుల పొడి వేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేయండి, ఫినిష్ అయింది. సో చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. నిజంగా మంచి స్మెల్ వస్తుంది కదా. హైదరాబాద్ వరకు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్తూనే ఉంటుంది, మొత్తం అంతా సర్క్యులేట్ అవుతుంది స్మెల్. ఓకే మాధురి గారు, తోప రెడీ అయ్యింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. చూసారు కదండి, వేడివేడిగా తోపా రెడీ చేసేసుకుందాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. తోపా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, బెల్లం, పాలు, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన బియ్యం, పచ్చి కొబ్బరి తురుము 2 గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు పాలు, 3 కప్పుల వాటర్ పోసి బాగా వేడి చేయాలి. బియ్యం, కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలపాలి. తరువాత 2 కప్పుల బెల్లం వేసి ఒకసారి బాగా కలపాలి. కాసేపటి తర్వాత 3 స్పూన్ల నెయ్యి వేసి అలాగే యాలకుల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, కిస్మిస్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, తోపా రెడీ.